మీరు ఇందాక 2-3 పాయింట్లు మీరు అలవోగ్గా చెప్పారు. విక్రమార్కుడు వచ్చే వరకు కూడా, ఆ విక్రమార్కుడు వచ్చే వరకు కౌరవుడు మధ్యలో మీరు చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి మీద ఎందుకు మీకు అంత నమ్మకం కలగలేదండి? అంటే అర్థం కాదు. అంటే కెరీర్ బేస్, కెరీర్ నమ్మకం అని కాదండి. అంటే ఒకటి అన్ప్రెడిక్టబుల్ ఫీల్డ్, ఓకేనా. అంటే సక్సెస్ అవుతామా లేదా తెలియదు, లాంజివిటీ తెలీదు, ఎంతకాలం ఉంటామో తెలియదు. ఎందుకంటే కళ్ళ ముందు చూసాం కదండి చాలా ఎగ్జాంపుల్స్. ఒక షార్ట్ టైంలో వచ్చినా కూడా తర్వాత 2-3 ఏళ్ళు అంటే కనపడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు యాక్టర్స్. అవును, స్టార్ట్ అయినప్పుడు 2020 ఉన్నప్పుడు అంటే ఫుల్ మెచ్యూరిటీ, కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. మీరు వెళ్ళే కొద్దీ సంవత్సరం మీరు పరిస్థితులు చూసే కొద్దీ మీ ఏజ్ రావటం, మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగటం, మ్యారేజ్ మీ ఆలోచన ధోరణి మారటం, మ్యారేజ్ అవడం. సో ఇట్లన్నిటి వల్ల చిన్న కన్ఫ్యూజన్ ఒకటి వచ్చింది. కాకపోతే విక్రమార్కుడు తర్వాత ఇక నేను ఫిక్స్ అయ్యాను. అంటే ఇది మంచి రోల్, మనకి సాలిడ్ రోల్ ఇచ్చారు, ఇది బాగా వర్కౌట్ అయిందని చెప్పేసి ఇక కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళిపోయాను. కొంచెం కన్ఫ్యూజన్ అటు ఇటుగా ఉంది అంతకుముందు కొంచెం. అంటే సాలిడ్ క్యారెక్టర్లు పడ్డాయిగా అప్పుడు కూడా మీకు? లేదు, అప్పటికీ క్యారెక్టర్స్ నాకు ఖుషి దగ్గర నుంచి విక్రమార్కుడు వరకు అన్ని పెద్ద సినిమాలు చేశానండి. చాలా లక్కీ నేను ఆ విషయంలో, చాలా ఫార్చునేట్. పడ్డాయి కానీ ఎక్కడో సాలిడ్ క్యారెక్టర్ పడలేదు అనేది అయితే అతను ఒక్కడే ఒక నెగిటివ్ రోల్ ఇచ్చే సురేందర్ రెడ్డి, దాంతో విక్రమార్కుడు. దాని ముందే నీ ఫ్రెండ్ వేషాలు, 1 సీను 2 సీన్లు అలా వస్తూ కనపడినట్టు అలా ఉండే క్యారెక్టర్స్ అన్ని. సో కొన్ని డౌట్స్ ఉండే. సో నాకు కొంచెం విక్రమార్కుడు వచ్చిందో కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే ఇంకంటే మీకు నమ్మకం కలిగిపోయింది, ఇక్కడ సర్వే అవ్వచ్చు, ఇక్కడ ఉండొచ్చు, వీఆర్ దేర్ అనిపించింది. మ్యారేజ్ అయిన తర్వాత విక్రమార్కుడు అంతే అండి, అంతే. అయితే ఆవిడ పట్టుకొచ్చింది మీకు? అంతే కదండి, 100%. సిరి సంపదలు పట్టుకొచ్చింది 100%. అంతేనా? 100% డౌటే లేదు అందులో. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి కలిసి వస్తున్నాం. డెఫినెట్ గా కలిసి వచ్చింది. అవునా? 100% కలిసి వచ్చింది. లవ్ మ్యారేజ్ ఇది? లవ్ మ్యారేజ్ అండి. ఓకే. నేను ఖుషి తర్వాతే నాకు పరిచయం అండి నా వైఫ్. సో అప్పటి నుంచే కలిసి వచ్చింది నా వైఫ్, నాకు ఫస్ట్ నుంచే. విక్రమార్కుడు అంటాం కదా, ఫస్ట్ నుంచే. సెకండ్ ఇప్పుడు ఇచ్చినప్పటి నుంచి అంతే ఫస్ట్ నుంచి కూడా. వెరీ నైస్. అంటే ఆవిడ కూడా ఏదో మిస్ వరల్డ్ అలాంటివేవో, అంటే తనకి ఫస్ట్ నుంచి కూడా బ్యూటీ ప్యాజెంట్స్ ఇవన్నీ చేయాలని ఉండేది కోరికతో. మ్యారేజ్ అయినతో మిస్సెస్ వరల్డ్ అని చెప్పేసి ఒకటి జరిగింది. మిస్సెస్ దానికి కంటెస్ట్ చేసింది, గెలిచింది. అంటే మరి ఎందుకు ఆవిడ ఎప్పుడు అనుకోలేదా? లేదండి, ఎప్పుడు అనుకోలేదు. అదో కోరిక, దాన్ని అలా కంప్లీట్ చేసాం. సో కంప్లీట్ గా ఆవిడ ఫ్యామిలీ లైఫ్, హౌస్ వైఫ్. కాకపోతే కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ తెలుసు, ఆర్నమెంట్స్ అవి డిజైన్ చేస్తూ ఉంటుంది. సో వీలైనంత వరకు తను బిజీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఊరికే అది పాస్ట్ టైం లాగా, లేకపోతే దానికి కమర్షియల్ గా ఏం లేదండి, హాబీగానే. ఎవరిని అడిగితే డెఫినెట్ గా చేసి పెడుతుంది ఫ్రెండ్ సర్కిల్ అక్కడ, అంతవరకే. ఓకే. ఎవరైనా అడిగితే డిజైన్ చేసి, అవును అంతవరకేనండి.